అందరికి వెరీ 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 గుడ్ మార్నింగ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ద స్క్రీన్. మనకైతే కనిపిస్తుంది లైవ్ డెమో సెషన్ ఆన్ ఎస్బిఐ క్లర్క్ కంప్లీట్ సిలబస్, వెయిటేజ్, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలా అప్లై చేయాలి, ప్రిపరేషన్ టిప్స్ మొత్తం అన్ని కూడా డిస్కస్ చేయబోతున్నా. మచ్ వెయిటెడ్ సెషన్ అని చెప్పొచ్చు. వై బికాజ్ నిన్న పెడదాం అనుకున్నాం సెషన్ సాటర్డే ఈవినింగ్ 7 PM, బట్ వెరీ అన్ఫార్చునేట్ కంప్లీట్ గా వైఫై అనేది డెడ్ అవడం. అసలు అఫ్ కోర్స్ వైజాగ్ లో తుఫాన్ అని అందరికీ తెలిసిందే, మీరు గూగుల్ చేసినా కూడా వస్తుంది. సో పవర్ ఇష్యూ, వైఫై అసలు కంప్లీట్ గా మిస్గైడ్ చేసేసి పెట్టనివ్వలేదు. లక్కీ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మనకి సండే కాబట్టి లైక్ ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ద స్క్రీన్, మీకు అక్కడ కనిపిస్తున్నాను. ఐ హోప్ నా వాయిస్ క్లియర్ గా ఉందా లేదా అండ్ నా వీడియో మీకు కనిపిస్తుందా లేదా అని ఒక్కసారి కన్ఫర్మ్ చేసేస్తే మనం సెషన్ లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మీకు పక్కనే చాట్ ఆప్షన్ అని కనిపిస్తుంది. నేను హాయ్ అని పెట్టాను చూడండి, మీకు మెసేజ్ హాయ్ అని వస్తుంది. సో అందులో మీరు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు నాకు. ఈ సెషన్ కి సంబంధించి కంప్లీట్ ఎస్బిఐ క్లర్క్ కి సంబంధించి మొత్తం అన్ని విషయాలు మాట్లాడబోతున్నాం. హియర్ వి గో విత్. సో మిగతా వాళ్ళు జాయిన్ అవుతున్నారా లేదా? ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ సుకన్య గారు, ఎస్ నాగరాజు, అనిల్ కుమార్ గారు, గంగా, రమణి గారు, నిహారిక, హేమంత్ కుమార్, ఇంకా రిమైనింగ్. ఎస్, నా వాయిస్ మీకు క్లియర్ ఉందా లేదా అండి? వాయిస్ వినిపిస్తుంది కదా, క్లియర్ గా ఉందా లేదా? ఎస్, వీడియో అయితే ఇప్పుడు కొద్దిగా క్లియర్ గా ఉందని కనిపిస్తుంది. అండ్ వాట్ అబౌట్ మై వాయిస్, క్లియర్ ఆర్ నాట్? వస్తుందా లేదా వాయిస్? మ్యూట్ లో ఉందా? వాయిస్ వస్తుందా లేదా కూడా చెప్పాలి నాకు. ఎస్, ఎందుకంటే సెషన్ అంతా అయిపోయాక లాస్ట్ లో వాయిస్ రాలేదు అనుకోండి, ఉంది సార్. ఎస్, ఎందుకనంటే అది ప్రీవియస్ గా చూస్తున్నాం కదా, ఒక 3-4 years గా మనం చాలా వీడియోస్ వాయిస్ లేకుండా అలాగే చెప్పేసేవాళ్ళు. అంటే స్టూడెంట్స్ నేను అడగకుండా ఓకే పిల్లలు ఏమనుకుంటారంటే స్టూడెంట్స్ ఓకే వస్తుందిలే వాయిస్ అనేసి అనుకుంటే, క్లాస్ అంతా అయిపోయి లాస్ట్ లో రికార్డింగ్ సెషన్ చూస్తే అక్కడ వాయిస్ నేను ఒక్కనే కనిపించాను, వాయిస్ లేదు. వాయిస్ ఉంటే నేను కనిపించేవాడిని కాదు, ఏదో రెండు జరిగాయి అన్నమాట. ఆల్ రైట్, సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్. సో మనమైతే డైరెక్ట్ గా సెషన్ లోకి వెళ్ళిపోదాం. మిగతా వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు వన్ బై వన్. సో వన్స్ అగైన్ ఐ వెల్కమ్స్ యూ ఆల్ అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ కూడాను. నా ఈ పర్టికులర్ సెషన్ డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేస్తే 50 days లో, ఎగ్జాక్ట్ గా 50 రోజుల్లో మనం ఈ ఎస్బిఐ క్లర్క్ ని ఏ విధంగా క్రాక్ చేయొచ్చు అనే పాయింట్లు మాత్రమే మాట్లాడుకుంటాం. ఎవరైతే అప్లై చేయలేదో అప్లై చేయండి. Jan 7th లాస్ట్ డేట్, January 7 చివరి రోజు కాబట్టి మీరు అప్పటి వరకు వెయిట్ చేయకుండా నీ క్రిస్మస్ సెలవులు ఉన్నాయని చెప్పేసి సెలవులు ఎంజాయ్ చేసి, న్యూ ఇయర్ ఉందని చెప్పేసి న్యూ ఇయర్ ఎంజాయ్ చేసి, January 7th అంటే సర్మన్ అలా తిరిగేస్తుంది, టైం తెలియదు. లాస్ట్ రోజు ఆ నెట్ షాప్ కి ఈ నెట్ షాప్ కి మొబైల్ ల్యాప్టాప్ లో చేసేస్తా అవ్వదు. ముందరగానే ఈ సెషన్ అవ్వగానే అదే స్పోర్టివ్నెస్ తో వెళ్ళి మనం అప్లై చేసేసేయాలి. ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా, అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొద్దిగా మనీ ఖర్చు అయినట్టు అనిపిస్తుంది, బట్ మనం ఖర్చు పెట్టే దాంట్లో ఈ అప్లై ఫీజు అనేది డజంట్ మ్యాటర్. మనకి 750 అంత ఉంటుంది అప్లై చేయడానికి ఫీజు. మనం కాలేజీకి కట్టే ఎగ్జామ్ ఫీజు ఇక్కడ అలానే వేస్ట్ అని ఏమనుకోకండి. రాకపోయినా ఇప్పుడు డిగ్రీ కూడా చదవకుండా వెళ్ళిపోలేదంటే ఎగ్జామ్కి వెళ్ళామా లేదా? మరి ఇది లైఫ్ కి సంబంధించింది అన్నప్పుడు మరి ఇది కూడా అప్లై చేసి వెళ్ళాలా లేదా? అఫ్ కోర్స్ మాట్లాడదాంలేండి అవన్నీ కూడాను. సో ఆల్ రైట్, సో చాలా మంది జాయిన్ అయ్యారు. సో ఇంకా మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారేమో చూద్దాం. సో సెషన్ అవగానే అప్లై అయితే ఫస్ట్ చేయండి, ఎందుకంటే లాస్ట్ డేట్ లో సర్వర్ అవ్వదు. సో చాలా డిఫికల్ట్ అవుతుంది కాబట్టి ట్రై టు అప్లై. ఈ సెషన్ అవగానే వెళ్ళి అప్లై చేయండి. హియర్ వి గో విత్. ఈ లైవ్ సెషన్ లో నేను కవర్ చేసే టాపిక్స్, సార్ మీరు ఏమేమి కవర్ చేస్తారని అంటే ఎస్ అండి, ఇక్కడ ఈ పర్టికులర్ సెషన్ లో మనం కంప్లీట్ గా ఈ ఉండేటటువంటి వాట్ ఈస్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ సిలబస్ కవర్ ఏమేమి ఉంటుంది అనేది నేను చెప్పే ప్రయత్నం. ఎందుకంటే ఆల్రెడీ అడిగారు, సార్ నోటిఫికేషన్ వచ్చి 2 రోజులు అయింది కదా, మీరు జనరల్ గా హౌ టు ప్రిపేర్ వీడియో చేస్తారు కదా, ఇంకా చేయలేదు ఏంటని చెప్పి అడిగారు. పిల్లలందరినీ దృష్టిలో పెట్టుకొని అండ్ ఎలా చూడాలి వీడియోస్, కోర్స్ ఎలా చూడాలి మన యాప్ లో కూడా చెప్తాను. అందరికి మళ్ళీ ఏది ఎక్కడ ఉందో తెలియదు. నెక్స్ట్ అన్ని చదివేస్తారు. ఇప్పుడు 240-50 వీడియోలు ఉన్నాయి, అన్ని చదివేస్తే కాదు. మనం కొన్ని ఎస్బిఐకి కొన్ని చదివితే చాలు, జీకే పార్ట్ అక్కర్లేదు. ఇండియన్ ఎకానమీ, ఇండియన్ స్టేట్ ఏం చదవాలి ఏం చదవక్కర్లేదు అనేది కూడా దాని యొక్క సిలబస్ తో పాటుగా వెయిటేజ్ కూడా చెప్తాను నేను. వెయిటేజ్ చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఏ టాపిక్ మీద ఎక్కువ
టైం మనం పెట్టాలి, ఎక్కువగా ఏ టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనేది మనకు తెలుస్తుంది నాన్న. క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ ఉందిరా, రీజనింగ్ లో సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి, 15 క్వశ్చన్లు. మరి ఆ టాపిక్ నువ్వు ఎంత బాగా చేయాలి? అర్థమవుతుందా? అదే అర్థమెటిక్ నుంచి డేటా ఇంటర్ప్రిటేషన్, సింప్లిఫికేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 20 మార్కులు వస్తాయి అవుట్ ఆఫ్ 35. మళ్ళీ మోడల్ పేపర్ ఏంటి, ఎలా ఉంటుంది మొత్తం వెయిటేజ్ తో పాటు మోడల్ పేపర్ అంటే ఎన్ని క్వశ్చన్స్ ఏమొస్తాయి మొత్తం అన్ని కూడా మనం ఈ సెషన్ లో జస్ట్ 10 to 15 minutes అంతే, ఎక్కువ చెప్పాను నేను. ఎక్కువ క్లాస్ లాగా 1 hour 2 hour ఏం తీసుకోను, అక్కర్లేదు. విషయం తెలియడం కొరకే. విషయం తెలిసిపోయిందంటే నెక్స్ట్ నువ్వు 50 రోజులు, మన దగ్గర ఉన్నది అంత టార్గెట్ 50 days అంటే ప్రిపరేషన్ కి. ఒక 10 days ఏమో టెస్టులు రాయడానికి ఉంటుందిలేండి, కానీ అది నేను తీసేస్తున్నాను. లాస్ట్ 10 days ని క్యాలిక్యులేట్ చేయట్లేదు. 10 days ఓన్లీ టు రైట్ ద టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు, టాపిక్ వైజ్ టెస్ట్లు అన్ని రాస్తూ ఉండడం. అర్థమైంది కదా? హియర్ వి గో విత్. సో మనమైతే డైరెక్ట్ ఇక్కడ సిలబస్, వెయిటేజ్, స్ట్రాటజీ, నాకు తెలిసిన కొన్ని ప్రిపరేషన్ టిప్స్ నేను కొన్ని ప్రిపేర్ చేశాను, అవి మీకు చూపిస్తాను. అలాగే చెప్తాను, చూపించడం కాదు. ఆ టిప్స్ ని ఫాలో అవ్వండి. అది కూడా నేను కొన్ని ఏంటంటే పర్సనల్ గా నేను ఎలా అయితే ప్రిపేర్ అవుతా ఉన్నానో కొన్ని జాబ్స్ కి మా టీచింగ్ ప్రొఫెషన్ లో, అవే నేను మీకు అప్లికబుల్ చేసి ఎప్పుడు చెప్తా ఉన్నాను. చెప్పిన వాళ్ళకి ఓకే, చెప్పినట్టే ఉంటుంది, ఆల్రెడీ మళ్ళీ విన్నట్టే ఉంటుంది. కొద్దిగా ఏమైనా యాడ్ ఆన్ చేస్తే చేస్తాను. అంటే ఇది ఎస్బీఐ కాబట్టి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి అవి కూడా మీరు ఫాలో అవ్వండి, అప్లై చేయండి. సో జనరల్గా ఏంటంటే మనం ఒక సక్సెస్ రావాలంటే అంటా ఉంటారు కదా, మనం కొత్తగా ఏమీ కనిపెట్టక్కర్లేదు. ఆల్రెడీ ఒక సక్సెస్ లో ఉన్న వాళ్ళు ఏది చేస్తున్నారు అది చేస్తే మనం సక్సెస్ అయిపోతాం. అది అంటే కాపీ కొట్టడం అది ఇదని కాదు. సో అలా వెళ్ళినా కూడా మంచిదే, చెడు విషయం అయితే కాదు కదా తప్పు అవడానికి. సో ఆబ్వియస్లీ హియర్ వి గో విత్ లైవ్ డెస్క్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. డైరెక్ట్ గా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏ విషయాలు మాట్లాడతాం అనేది కూడా ఉంది, అండ్ ఇక్కడ మన కాంటాక్ట్ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది. ఇప్పటి లేకపోతే సేవ్ చేసుకోండి, బికాస్ లాస్ట్ లో కోర్స్ విషయం గురించి చెప్తాను, ఎలా చూడాలి, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది. సో యాప్ మొత్తం అంతా ఓపెన్ చేసి మీకు స్క్రీన్ పైన చాలా క్లియర్ గా చూపిస్తాను. ఏమైనా డౌట్స్ కానీ కోర్స్ గురించి కానీ డౌట్ ఉన్నప్పుడు నాకు కాంటాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో మన యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. షార్ట్ ట్రిక్స్ మరియు అఫీషియల్ ప్లే స్టోర్ లో కనిపిస్తుంది. హియర్ వి గో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం మెయిన్ ఎస్బీఐ క్లర్క్ 2024 ఎగ్జామ్ సమ్మరీ 2020 అమ్మ కనిపిస్తుంది కదా, కనిపించకపోతే కొద్దిగా జూమ్ చేసుకోండి. మీకు ఈ పీడిఎఫ్ కూడా నేను లైక్ ఈ పీడిఎఫ్ మీకు యాప్ లో అప్లోడ్ చేస్తాను, లేదనంటే మీకు వాట్సాప్ లో డైరెక్ట్ గా సెండ్ చేస్తాను. సో పీడిఎఫ్ కూడా మీకు లైక్ మన దగ్గర ఉంటుంది, సో ఇంకా ఈజీగా ఉంటుంది. బట్ ఒకసారి ఓవర్ వ్యూ చూసుకుందాం సిలబస్ లోకి వెళ్ళే కన్నా ముందు. మెయిన్ ఎస్బీఐకి సంబంధించి పర్టికులర్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి నాన్న, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఎస్బీఐ వాడు ఒక్కడ మాత్రమే వన్ అండ్ ఓన్లీ బ్యాంక్, వీడు సపరేట్ గా పెట్టుకుంటాడు. బ్యాంక్ క్లర్క్ కానీ, పిఓ కానీ, స్పెషలిస్ట్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ మేనేజర్ కానీ, వీడు ఒక్కడ మాత్రమే సపరేట్ గా పెట్టుకుంటాడు. మిగతా చూడండి, కెనరా బ్యాంకు అంటే నాకు ఒకనే అకౌంట్ కెనరా బ్యాంకు, లేదంటే మీకు ఉన్నటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ సింధ్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఇలా ఉన్నాయి కదా బ్యాంక్స్. అవన్నీ కలిపి ఎవరు పడతారు సార్ అంటే ఐబిపిఎస్ పడుతుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నోటిఫికేషన్, నెక్స్ట్ అదే రాబోతుంది. అర్థమవుతుందా? అంటే జస్ట్ ఒక పాయింట్ గురించి చెప్పాను. అది ఎస్బీఐ మాత్రం ఐబిపిఎస్ లో కలపలేదు, వాడు సపరేట్ గా పెట్టుకుంటున్నాడు. ఎందుకనంటే దిర్ ఈస్ అ రీజన్. చూడండి, మీరు ఏ సందులోకి వెళ్ళినా ఎస్బీఐ బోర్డు ఒకటి కనిపిస్తుంది, అంటే అన్ని ఎక్కువ బ్యాంకులు ఉన్నాయి కాబట్టి వాడు సపరేట్ గా పెట్టుకుంటే, అందుకనే వాడు సపరేట్ గా పెడితేనే 14,000 పోస్టులు పడ్డాయి. ఇప్పుడు 14,000 చిల్లర పడ్డాయి. అదే ఐబిపిఎస్ అన్ని కలిపెట్టినా కూడా అంతే అవుతుంది, 14,000 20,000 పోస్టులు తీస్తూ ఉంటాడు. నెక్స్ట్ అఫ్ కోర్స్ జాన్ ఫిబ్రవరి 2025 లో బిగ్గెస్ట్ నోటిఫికేషన్ అనబోతున్నాం. అదే బ్యాంక్ జాబ్ కొడదాం అనుకునే వాళ్ళకి ఈ 2 జాబ్లు ఒక వరం అన్నమాట, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులు. సో ఐబిపిఎస్ అనేది ఏంటంటే ఎస్బీఐ కాకుండా రిమైనింగ్ బ్యాంకులన్నీ ఉన్నాయి కదా, మిగతా మనం ఇప్పుడు వెళ్తా ఉంటాం కదా, బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఉంటాయి మనకి, అన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా ఐబిపిఎస్ అండర్లోకి వచ్చేస్తాయి. అది సపరేట్ పడుతుంది మళ్ళీ. అప్పుడు కూడా ఐబిపిఎస్ లో సెలెక్ట్ అయ్యావనుకో, వాడు అడుగుతాడు టాప్ ఏ బ్యాంకులో, నీకే అడుగుతాడు. నువ్వు సెలెక్ట్ అయ్యావు కదా, మెరిట్ లిస్ట్ లో వచ్చావు కదా, నీకు ఇగో ఈ 10 బ్యాంకులు ఉన్నాయి, ఏ 3 బ్యాంకుల్లో నువ్వు చేయగలుగుతావు, నీకు ఇంట్రెస్ట్ అని చెప్తే, నీకు ఇంటికి దగ్గర లేదంటే అది పెట్టుకోవడమే, అవునా కదా. సో చూద్దాం మెరిట్ లిస్ట్ అది వచ్చి. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటి అని అంటే, సో ఎస్బీఐ అనేది ఈ బ్యాంక్ జాబ్స్ డైరెక్ట్ ఎస్బీఐ వాళ్ళే కండక్ట్ చేసుకుంటున్నారు. క్లర్క్ అని పిలుస్తామమ్మా, జూనియర్ అసోసియేట్స్ అనొచ్చు, కస్టమర్ సపోర్ట్ అనొచ్చు, మనము
బ్యాంక్ లోకి వెళ్తున్నప్పుడు కస్టమర్ సపోర్ట్ కింద ఉంటారు కదా, అలాంటి కైండ్ ఆఫ్ జాబ్, మంచి జాబ్ ఇది. సో చెప్పాను కదా 13,700 మళ్ళీ పెంచారు. అదే మనకి 14,191, 14,191, 13,000 కూడా కాదు. గవర్నమెంట్ జాబ్స్ అప్లికేషన్ మోడ్ ఆన్లైన్. అండ్ మనకైతే చెప్పాను కదా January 7th లాస్ట్ డేట్, January 7th. మీరు అప్పుడు దాకా వెయిట్ చేయకండి, అర్థమవుతుందా? ఎందుకనంటే చెప్పాను కదా రానున్నటువంటి ఈ ఏంటివి ఈ వేస్ అలా ఉన్నాయి. రేపు ఎల్లుండి క్రిస్మస్, అవతల నాడు తర్వాత వచ్చి Jan 1st అన్ని ఇలాగా పండగ షాపింగ్లు ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఈ పనిలో పని SBI అనేది పక్కన తీసేస్తాం. అదో ఎప్పుడైనా పోస్టులు తక్కువ ఉన్నాయా, నాకు జాబ్ వస్తుందా, నాకు రాదా, ఎగ్జామ్ ఫీజు ఇవేమి మనం ఖర్చు పెట్టేదాంతో ఎంతో చేసిన దాంతో పోలిస్తే ఇది డజంట్ మ్యాటర్. అప్లై చేసి వెళ్ళాం అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసి వెళ్ళి సెంటర్కి వెళ్ళాం కదండి, ప్రిపరేషన్ అప్పుడైనా స్టార్ట్ చేస్తాం. అర్థమైంది? ఇవన్నీ జనరల్ గా ఒక కామన్ స్టూడెంట్, ఒక కామన్ ఆడియన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే లైవ్ ఎగ్జాంపుల్ తీసుకునే చెప్తున్నాను. హియర్ వి గో విత్ ఆన్లైన్ ప్రిలిమ్స్. శాలరీ 46,000 ఉన్నట్టుండి అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది, అంత మంచి శాలరీ. 10,000 మనం మామూలుగా 15,000 20,000కే మనం ఉదయం. నేను కూడా ఇప్పుడు కాలేజీలో వర్క్ చేసినప్పుడు పెద్ద శాలరీలే ఉండవు అక్కడ. ఏ MSCలు ఇవి ఏం చేసిన, MCAలు ఏం చేసినా 10,000 12,000 జీతం. ఇప్పుడు ఏది సిటీలో. అదే ఇంకా మామూలుగా కొద్దిగా విలేజ్ లెవెల్లో అయితే మాత్రం 7,000 8,000 తక్కువ శాలరీలే. అంటే యూజువల్ గా మనం ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ లేవు, ఉన్నవేమో తక్కువ ఇస్తూ ఉంటారు అంతే. నువ్వు రేపు పొద్దున్న ఆఫీస్ పెట్టినా తక్కువకే రావాలనుకుంటావు కదా ఎంప్లాయీని. ఏంటి ప్రైవేట్ సెక్టర్ లో. అదే గవర్నమెంట్ సెక్టర్ లో చూడు, స్టార్టింగే ఆల్మోస్ట్ అంత మంచి శాలరీ అని అంటే ఒక 5 years 10 years 15 years వెళ్తున్నప్పుడు ఎంత మంచి శాలరీ, అందులోనే గవర్నమెంట్ జాబ్. సో మంచి శాలరీ, సో లైఫ్ సెటిల్. ఎప్పుడు కరెక్ట్ గా మనం 3 నుంచి 6 నెలలు కష్టపడితే కదా. అయితే మరి ఫెబ్లో కాదు సార్ ఎగ్జామ్, మరి 6 నెలలకు అంటే ఆల్రెడీ మరి ముందరగా నువ్వు స్టార్ట్ చేసి ఉంటే నీకు ఇది ఎక్కువ టైమే కదా. నువ్వు ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు కాబట్టి నీకు ఇది 2 months టైం ముందరగానే. ఇప్పుడు మనం ఎప్పుడు ఆగస్ట్ నుంచి చెప్పుకోవచ్చాము, ఆగస్ట్ నుంచి SBI వస్తుంది, IBP. ఇప్పుడు ఈ IBPS అన్నాను, ఈ ఫెబ్లో నోటిఫికేషన్ అన్నాను. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మేలో ఉంటుంది. మరి ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తే IBPS కి నువ్వు 6 months నీకు టైం ప్రిపరేషన్ దొరికినట్టు కదా. మనం అలా ప్లాన్ చేయాలి. అది మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ అలర్ట్ అవుతాం. ఏది డిగ్రీ ఎగ్జామ్ లా ఎగ్జామ్ టైం టేబుల్ వస్తే చూడండి, అమ్మా ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చింది చదవాలనుకుంటే అలా అనమాట. ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు, అప్లై చేసుకోండి. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, నెట్ షాప్ కి అదే మన నెట్ ఆన్ చేసి మొబైల్లో చేయొచ్చు. కాకపోతే ల్యాప్టాప్ దాంట్లో అయితే కొద్దిగా బాగుంటుంది. ఈ వెబ్సైట్ టైప్ చేసుకొని మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. లేదు అప్లై చేయలేము సార్ అని అనుకుంటే మనమే అప్లై చేస్తున్నాము. నార్మల్ గా మన టీం 200 250 నాకు తెలియదు, నేను అప్లై చేయను. అది కూడా చాలా మంది సార్ డీటెయిల్స్ పెట్టేసాను, అప్లై చేయండి నన్ను అడుగుతున్నారు. అంటే మీరు నాకు పంపిస్తే నేను నా టీంకి పంపిస్తాను, వాళ్ళు అప్లై చేస్తే మీకు అప్లికేషన్ పంపించాలి. దానికన్నా అంటే వెయిట్ చేయలేము సార్, 1 or 2 days వెయిట్ చేయగలిగితే నేను లేదు, మీరు డైరెక్ట్గా నెట్ షాప్కి వెళ్ళి పెట్టేసినా కూడా ప్రాబ్లం లేదు. మన దగ్గర అయితే లిటిల్ కొద్దిగా, ఎందుకంటే మనం సెషన్స్ అన్ని చూసుకొని వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని కొద్దిగా చేయగలి. కొద్దిగా టైం పడుతుంది, టైం పట్టినా పర్లేదు సార్ మీరు చేసేస్తారు అనుకుంటే మనం అప్లై చేస్తాం. సెకండరీ అదైతే మనం. సో ఇక్కడ ఓవర్వ్యూ అయితే మనం చూసాము, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. లాస్ట్ డేట్ అయితే ఇదంతా నేను చెప్పడానికి ఓన్లీ రీజన్ ఈజ్ లాస్ట్ డేట్ 7th, తలా ఫర్ రీజన్. సో గుర్తుపెట్టుకోండి, Jan 7th మైండ్ లోనే ముందరగానే అప్లై చేయండి. అదే ఫస్ట్ పాయింట్. అది ఓకేనా, మనీ గురించి ఏం ఆలోచించకండి. ఆల్ రైట్, మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెప్పేస్తాను. ఆల్మోస్ట్ మనకి 16వ తారీఖు నుంచి లైక్ మనకి Jan 7th లాస్ట్ డేట్ చెప్పాను కదా. ఎగ్జామ్ ఫిబ్రవరిలో, సో మెయిన్స్ ఎగ్జామ్ ఏప్రిల్లో. ఫెబ్లో ఎగ్జామ్ ఉంది అని అంటే, ఫెబ్లో ఎగ్జామ్ ఉందని అంటే డిసెంబర్ Jan Feb 2.5 months 2 months అనుకో, 60 రోజులే. 60 రోజుల్లో మళ్ళీ నేను ఏం చెప్పాను, 10 రోజులు రివిజన్కి తీసేస్తాను, 10 రోజులు టెస్ట్ సిరీస్ తీసామని చెప్పి ఓన్లీ టెస్ట్లే రాయాలి. అప్పుడు కూడా క్లాసులు వింటానంటే అవ్వదు. అంటే నీ దగ్గర ఉన్నది ఓన్లీ 50 days. 50 days లో ఈ జాబ్ కొట్టడం ఎలా, అంతే, ఇంకేం లేదు. జాబ్ కొట్టాలి అంటే మనకి ఏం తెలియాలన్న వెరీ వెరీ ఇంపార్టెంట్. కంప్లీట్ సిలబస్ ఏముంది తెలియాలి, దాని యొక్క లైక్ వెయిటేజ్ ఏముందో తెలియాలి, ఏ టాపిక్ నుంచి ఎన్ని వస్తున్నాయో తెలిసిందనుకో, ప్రిపరేషన్ నువ్వు ఈ రోజే స్టార్ట్ చేస్తావా లేదా? ఎస్, ఖచ్చితంగా ఈ రోజే స్టార్ట్ చేయాలి. 100% ఈ రోజు స్టార్ట్ చేయాల్సిందే. సో మంచి రోజు, సో స్టార్ట్ చేయండి ఖచ్చితంగా. ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దేనికన్నా. ఎందుకు అనంటే ఆ ప్రిపరేషన్ లోని మనకి నాలెడ్జ్, అంటే ఆ చదివే నాలెడ్జ్ కాదు, నువ్వేం చేయాలి, నీ పైన నీ క్లారిటీ. సో మనం ఎక్కడ ఉన్నాము, ఏ స్టేజ్ లో ఉన్నాము,
లోవర్ లెవెల్లో ఉన్నామా, బేసిక్ లెవెల్లో ఉన్నామా, ఒక మోడరేట్ లెవెల్లో ఉన్నామా, మీడియం లెవెల్లో ఉన్నామా, హై లెవెల్లో ఉన్నామా, లెవెల్ తెలుస్తుంది. ఆటోమేటిక్గా ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది నువ్వు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే పిల్లలు డౌట్స్ ఏమి అడుగుతూ ఉంటారు కదా, నేను చెప్తా ఉంటాను. సో వాళ్ళు అడిగేదాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది, ఓకే ఈ స్టూడెంట్ ఈ పర్టికులర్ స్టేజ్లో ఉన్నాడు, ఖచ్చితంగా జాబ్ కొడతాడు. ఈ స్టూడెంట్ ఇంకా ఓకే బేసిక్ లెవెల్ నేర్చుకుంటున్నాడు, ఇంకా కొద్దిగా బాగా నేర్చుకోవాలి అనేది కూడా మనం చెప్తాను. అలాగే మెయిన్ డౌట్ సెషన్స్ పార్ట్కి వస్తే, డౌట్ అడగగానే మనం ఇదివరకు ఫోన్లో చెప్పేవాళ్ళమే, లేదనంటే లైక్ అదే జిఎస్ పార్ట్ ఏదైతే డౌట్ డైరెక్ట్ చెప్పేస్తాం, మ్యాథ్స్ పార్ట్ ఏదైతే డైరెక్ట్ వీడియో చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఇలా డైరెక్ట్గా కనిపిస్తుంది, ఇప్పుడు మీకు ఎలా అయితే కనిపిస్తుందో. సో డౌట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకొని యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి. ఆల్రెడీ సో దాన్ని మాట్లాడదాం. సో జస్ట్ 10 minutes లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనము 22 to 32 అనుకున్నాం. ఇట్ ఈస్ 33 ఫర్ SC ST, ఓబీసీ వాళ్ళకి 31. సో రిమైనింగ్ ఇవన్నీ కూడా కామన్. సో పీడిఎఫ్ పెడతాను కాబట్టి హ్యాపీగా చూసుకోండి. ఏజ్ అందరికీ ఉంటుందిలేండి, మన 32 ఏళ్ళు దాటి ఎవరు ఉండరు కదా, మాక్సిమం అందరూ 21, 22, 23, 25 అటు ఇటు ఉంటారు, ఇటే ఉంటారు. మళ్ళీ 25 దాటి కూడా ఉండరు. ఒకరిద్దరు ఎక్సెప్షనల్ కేసులో బీటెక్లు అవి చేసి వచ్చు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్ అన్నాం కాబట్టి డిగ్రీ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, ఇంటర్న్షిప్ అవుతుందో లేదనంటే 5th సెమ్ అవుతుంది కదా, 5th సెమ్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అఫీషియల్ గా నోటిఫికేషన్ లో ఉంది మనకి. మీకు అది కూడా కావాలంటే నేను పీడిఎఫ్ పంపిస్తాను. సో ఈ పీడిఎఫ్ తో పాటు అఫీషియల్ గా ఉంది, నేను చూసే మీకు చెప్తున్నాను. నేనేం ఓన్ గా ఇందులో ఏమి చెప్పట్లేదు, ఇవన్నీ కూడా అఫీషియల్ మన ఏదైతే లైక్ వెబ్సైట్ లో పెట్టాడో అఫీషియల్ గా దాని దగ్గర నుంచి తీసుకున్నటువంటి మ్యాటర్ ఇది, మనం తీసుకుని ప్రిపేర్ చేసిందే కాబట్టి ఇందులో ఇంకా ఫాల్స్ ఇదేం లేదు, డైరెక్ట్ గా వాడు ఇచ్చిన ఏజ్ కాబట్టి. సో అఫీషియల్ నోటిఫికేషన్ లో వాడు ఇచ్చాడు, ఫైనల్ ఇయర్ ఆల్సో కెన్ అప్లై చేసుకోవచ్చు. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంకి మనకు ప్రొవిజనల్ వచ్చేది, ఓడి రాదులేండి, ఒరిజినల్ డాక్యుమెంట్ రాదు. మన కాలేజ్లో రిక్వెస్ట్ చేస్తే ప్రొవిజనల్ ఇస్తుంది, ప్రొవిజనల్ పట్టుకొని వెళ్ళొచ్చు. క్వాలిఫై అయిపోయి డైరెక్ట్ మెరిట్ లోకి ఉండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంకి. సో ఆల్మోస్ట్ యూజ్ టైం ఉంది కాబట్టి మాక్సిమం ప్రాబ్లం లేదు. హియర్ వి గో విత్ ద మేజర్ థింగ్. ఇదే నేను చెప్పాలి, ఇది డైరెక్ట్ గా చెప్తే అర్థం కాదు. ఇప్పటి వరకు కొద్దిగా మైండ్ లో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఏం చెప్తున్నాను. అమ్మ మనకుండే ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ప్రిలిమ్స్ కి. ఫస్ట్ ప్రిలిమ్స్ గురించే మాట్లాడదాం, మెయిన్స్ గురించి వద్దు. మెయిన్స్ గురించి నేనేం మాట్లాడను ఇప్పుడు. వై? బికాజ్ ఈ సెషన్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ అయిపోయింది సార్, మెయిన్స్ స్టార్ట్ అవుతుంది అనేసరికి సో ఫెబ్ ఎండింగ్ అయిపోయిన తర్వాత మార్చ్ ఫస్ట్ వీక్ లో పెట్టుకుందాం మెయిన్స్ గురించి. అప్పుడు మెయిన్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ప్రిలిమ్స్ మనం కంప్లీట్ చేసేసాయి. అలా చేయాలంటే వెరీ వెరీ సింపుల్, జస్ట్ నీ చేతిలో ఉండేది 1 hour. 1 hour లో వెయిట్ చేసి ఉంటే ఒక సినిమా చూస్తే 4 గంటలు ఎగిరిపోతుంది. అంటే సినిమా 2.5 గంటలు, నువ్వు వెళ్ళి రావడానికి అన్ని బ్రేక్లు అని కలవు. సో అలాంటిది మనం జస్ట్ 1 hour లో నువ్వేం చేయగలవు నీ లైఫ్ గురించి అని ఆలోచిస్తే, నీకు ఈ 1 hour లో 3 సబ్జెక్ట్స్ గురించి తెలియాలి. ఇంగ్లీష్, రీజనింగ్, అర్థమెటిక్. న్యూమరికల్ ఎబిలిటీని అర్థమెటిక్ అని కూడా పిలుస్తారండి, అర్థమెటిక్. మళ్ళీ న్యూమరికల్ ఎబిలిటీ అంటే వేరేది అనుకోకండి, అదో ప్రాబ్లం మళ్ళీ. అర్థమైంది కదా. సో ఇంగ్లీషు, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ. ఇంగ్లీష్ అనేది థియరీ పార్ట్ 30 బిట్స్ ఇస్తాడు, 30 మార్క్స్. ఎంత టైం అమ్మా? 20. మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సెక్షనల్ టైం ఉంటుంది నాన్న, సెక్షనల్ టైం ఉంటుంది బ్యాంకింగ్ లో. ఎప్పుడైనా సెక్షనల్ టైం అంటే నువ్వు ఫస్ట్ ఇంగ్లీష్ స్టార్ట్ చేసావు అనుకో, ఇంగ్లీష్ అనేది 20 minutes లో కంప్లీట్ చేసుకోవాలా ఖచ్చితంగా. 20 minutes కూడా ఇంగ్లీష్కే ఇవ్వాలి. అలాగని చెప్పి చాలా మంది తెలివైన వాళ్ళు ఇంగ్లీష్ నేను చాలా స్పీడ్ సార్, 30 బిట్లు 15 నిమిషాల్లో పెట్టేస్తాను, 5 నిమిషాలు దీనికి వాడుకుంటానంటే అవ్వదు అక్కడ. అర్థమవుతుందా? ఖచ్చితంగా 20 నిమిషాలు నువ్వు ఇంగ్లీష్ సెక్షన్ లోనే ఉండాలా. ఎన్ని బిట్స్ ఉంటాయి సార్? 30 బిట్లు. ఎన్ని మార్కులు సార్? 30 మార్కులు. అంటే ఒక బిట్కు 1 మార్కు, 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/4 4 తప్పులకి 1 మార్క్ పోవాలి. 4 తప్పులు చేసావు అనుకో, 4 తప్పులు చేస్తే 1 మార్క్ ఎగిరిపోతుంది. కాబట్టి తప్పులు కూడా చేయకూడదు. రీజనింగ్, అర్థమెటిక్ మనం అందరినీ బిఎస్సి స్టూడెంట్స్, అంటే బీకామ్ వాళ్ళు కూడా ఉండొచ్చు, బీబీఏ వాళ్ళు ఉండొచ్చు. ఒకసారి ఆలోచించండి అన్న, మీరు న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ మొత్తం అంతా మ్యాథమెటికల్ పార్ట్ 20 minutes అసలు అక్కర్లేదు, చాలా ఎర్లీగా చేయొచ్చు. వెన్ యు ఆర్ స్ట్రాంగ్ విత్ కాన్సెప్ట్స్ కరెక్ట్ గా వచ్చి టైం మేనేజ్మెంట్ మనకి రావాలి. అంటే ఒక్కొక్క బిట్ దగ్గర మనం 2 నిమిషాలు 3 నిమిషాలు ఉండిపోకూడదు. ఈ బిట్ రావట్లేదు అని అంటే వెంటనే స్కిప్ చేయి. నువ్వు ఇక్కడ 100 బిట్లు ఉన్నాయి నీ దగ్గర. ఎన్ని బిట్లు ఉన్నాయి? 100 అటెంప్ట్ చేయక్కర్లేదు.
నువ్వు 100 అటెంప్ట్ చేయలేదు, కట్ ఆఫ్ ఎంత అనుకుంటున్నావు? 52, 53, 60 లోపే ఉంటది. అర్థమవుతుంది? 65 లోపే ఉంటది. 70 అయితే ఎప్పుడు దాటలేదు ఎస్బీఐ. 70 ఎప్పుడు దాటలేదు కట్ ఆఫ్. అంటే నీ టార్గెట్ ఏంటి? 70 బిట్సే లేదా 60 బిట్సే అనుకో. ఎన్ని నిమిషాలు? 60 టైం తగ్గలేదు కదా. 60 నిమిషాలు నువ్వు పెట్టాల్సినవి 60-70 బిట్లు. కాబట్టి బిట్టుకు 1 నిమిషం టైం ఉంది. కాబట్టి గాబరా పడి ఒక్కొక్క బిట్టు దగ్గర 10 నిమిషాలు, ఏంట్రా బాబు రావట్లేదు, ఎందుకు రాదు, నేను చూస్తాను, నాకు రాపడం ఏంటని చెప్పి శబ్దాలు చేసేసుకోకండి మీలో మీరు. అర్థమవుతుందా? సో కాబట్టి ఒక బిట్ 2 నిమిషాలు దాటుతుంది అని అంటే మాత్రం తక్కువ దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోయి. ఎందుకంటే నువ్వు దగ్గరే 20 నుంచి 25 బిట్లు వదిలేయచ్చు. అలాగే నువ్వు వదిలేమని ఇండైరెక్ట్ గా చెప్పట్లేదు, వదిలే అవకాశం ఉంది. ఆ టైం వేస్ట్ చేయకుండా మిగతావి కూడా చేస్తావు కదా. ఇప్పుడు ఒక బిట్ దగ్గర 10 నిమిషాలు ఉండిపోవడం కన్నా అదే 10 నిమిషాల్లో ఒక 10 బిట్లు చూస్తే అందులో మినిమం ఒక 5 వస్తాయి కదా. ఒక బిట్ బెటరా, 5 బిట్లు బెటరా? అర్థమవుతుంది, పాయింట్ అర్థమవుతుందా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అదే. చాలా స్టూడెంట్స్ మనం మాట్లాడినప్పుడు, ఎందుకు సార్ ఇప్పుడు జనరల్గా సార్ ఎగ్జామ్ బాగా రాసాను, క్వాలిఫై ఏమైంది సార్ ఏంటని చెప్పి వాళ్ళు ఇచ్చేటటువంటి ఈ ఎక్స్పీరియన్స్ అనమాట, అది మీకు సజెషన్ చేస్తున్నాను. కాబట్టి మీరు అది చేయకండి. అందుకనే మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు రాశారనుకోండి, మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోక లాస్ట్ 10 days ప్రిపేర్ అవుతాం కదా ఇది. కాబట్టి ఇంగ్లీషు మనం టాపిక్స్ అన్ని చెప్పాము, న్యూమరికల్ ఎబిలిటీ చెప్పాము, రీజనింగ్ చెప్పాము. ఏ టాపిక్స్? ఇప్పుడు ఈ 3 జిఎస్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ ఏమీ ఉండవు. ఈ 3 టాపిక్లు మనకి ప్రిపేర్ అవ్వడానికి 50 రోజులు సరిపోద్దా లేదా? ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటాము. లేదు సార్ అసలు ప్రిపేర్ అవ్వాలన్నా ప్రాబ్లం లేదు, హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ మీద ఐడియా వచ్చిందా? 35 రీజనింగ్, 35 అర్థమెటిక్, 30 ఏమో ఓన్లీ ఇంగ్లీష్. మొత్తం 35, 70, 70 + 30 100. టైం 20 సరిపోయింది కదా. 20 నిమిషాలు మొత్తం 60 నిమిషాలు. 1 minute 1 hour టైం ఉంటుంది. 1 minute కి ఒక బిట్ అనుకోవచ్చు అంతే. 100 బిట్లే కానీ 100 బిట్లు మనం అటెంప్ట్ చేయము. ఎందుకంటే రాని ఉంటాయి కదా, రాని ఒక 10-15 ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఏది వదలాలనేది మనకు తెలియాలి. అలా తెలిసిన వాళ్ళే సెలెక్ట్ అవుతారు. అదే లాజిక్ ఎస్బీఐ. అన్ని చేసుకుంటూ కూర్చుంటే అక్కడ అంత టైం ఉండదు. 1 hour అంటే ఇలా కలుదర్శిలోకి అయిపోతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఏది వదలాలి, ఎక్కడ మనం బిట్ని గెయిన్ చేయాలి, ఎక్కడ లూజ్ చేయాలి అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోగలిగితే ప్రిలిమ్స్ అనేది కేక్ వాక్, ఇలా నడుచుకుంటూ వెళ్ళి వచ్చి కొట్టేసేయచ్చు. అంత ఈజీగా ఉంటుంది. మరి మన లైఫ్కి సంబంధించి ఇక్కడి నుంచి ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మనం ఒక మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే మనం బ్లడ్ అండ్ స్వెట్ పెట్టొచ్చా లేదా? పెట్టాలి. ఇన్ఫాక్ట్ పెట్టొచ్చా కదా. ఆల్రెడీ హియర్ వి గో. ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిసిపోయింది కదా. వెయిటేజ్ చెప్తాను, క్లోజ్, అంతే, ఇంకేం లేదు. ప్రిపరేషన్ ఎలా క్రాక్ చేయాలని కొద్దిగా నేను చెప్పాను కదా లాస్ట్ లో, కొన్ని ప్రిపరేషన్ టిప్స్ అవి చెప్తాను. ఆల్రెడీ ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఎస్బీఐ క్లర్క్ సిలబస్ ఓవరాల్ గా కానీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సార్ రీజనింగ్ లో ఏముంది, క్వాంటిటివ్ లో ఏముంది, ఇంగ్లీష్ లో ఏముంది, జాగ్రత్తగా చూసుకోవాలి. 3 different type of ఎగ్జామ్స్ అన్నాం. ఇక్కడ రీజనింగ్ వస్తే పర్టికులర్ గా లాజికల్ రీజనింగ్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ర్యాంకింగ్, డేటా సఫిషియన్సీ, కోడింగ్ ఇన్ఈక్వాలిటీస్, సీటింగ్ అరేంజ్మెంట్ చెప్పాను కదా. 15 క్వశ్చన్లు వస్తాయి. 15 పజిల్, టేబులేషన్, సిలోగిజం, బ్లడ్ రిలేషన్, ఇన్పుట్ అవుట్పుట్, కోడింగ్ డీకోడింగ్. ఇందులో ఏమైనా చెప్పలేని ఉన్నాయని అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఒకటి చెప్పాలి, చెప్తాను. ఇంకా అఫ్ కోర్స్ నేను చూసుకుంటాను పీడిఎఫ్ లో ఏవేవి ఇంకా యాడ్ అవ్వ, 2-3 ఉంటాయి, ఎక్కువేమి ఉండవు. ఇందులో అబ్జర్వ్ చేస్తే సిట్టింగ్, పజిల్, కోడింగ్ డీకోడింగ్ అన్ని చెప్పాము. డేటా సబ్స్టెన్స్, డైరెక్షన్, మొత్తం అన్ని చెప్పాము. ఇక ఒకటో 2 ఉండవు, అవి యాడ్ చేస్తాను, సింపుల్ అంతే. ఎక్కడ ఉన్నాయి ఎలా చూడాలో కూడా చెప్పేస్తాను మన యాప్ లో. క్వాంటిటేటివ్ లోకి వస్తే సింప్లిఫికేషన్ మొన్నే చెప్పాము, ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పాము, మిక్స్డ్ అలిగేషన్ చెప్పాము, సింపుల్ ఇంట్రెస్ట్, వర్క్ అండ్ టైం డిస్టెన్స్, మెన్సురేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 10 క్వశ్చన్లు వస్తాయమ్మా. రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజ్, నెంబర్ సిస్టమ్ చెప్పాము, సీక్వెన్స్ సిరీస్, పెర్మిటేషన్, కాంబినేషన్, ప్రాబిలిటీ. టాపిక్స్ అన్ని మన యాప్ లో ఉన్నాయి, లైన్ గా ఉన్నాయి. ఇంకా చూడడం ఏం ప్రాబ్లం ఉంది, చూస్తావు. సార్ నాకు ఇంకా ఇందులోని ప్లస్ పాయింట్ ఏంటి చెప్పిన, ఎస్బీఐ క్లర్క్ లో లెవెల్ అడుగుతాడు, ఈజీ లెవెల్ అడుగుతాడు. మనం చెప్పుకునేవి చాలా ఎక్కువైపోతాయి, అక్కర్లేదు, అంత లెవెల్ అక్కర్లేదు, మెయిన్స్ కు ఉపయోగపడతాయి. కాబట్టి అవన్నీ ప్రిపేర్ అయ్యంటే ప్రిలిమ్స్ పేపర్ డెడ్ ఈజీగా కొట్టేయచ్చు. మీరు మోడల్ పేపర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ ఇంగ్లీష్ లో కూడా క్లోజ్ టెస్ట్ చెప్పాము, పారాజంబల్డ్, మిస్లీనియస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ స్పాటింగ్ చెప్పాము, పారాగ్రాఫ్ కంప్లీట్ అన్ని చెప్పాము. ఎక్కడో 1-2 టాపిక్స్ మిస్ అయ్యి ఉండొచ్చు, అంటే చెప్పకపోవచ్చు, అవి చెప్పుకుంటాం, అంతే, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కంప్లీట్ సిలబస్ మన కళ్ళెదురుగా ఉంది. డేట్ February ఎండింగ్ అని చెప్తున్నారు. మన లైఫ్ ఏంటో మనకు కనిపిస్తుంది. ఇది కాకపోతే టైం ఇంకేముందో చెప్పు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు
మనం స్టార్ట్ చేస్తే ఏం ఉండదండి, చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. పెద్ద ఇదే జస్ట్ వెరీ క్యాజువల్ గా మనం అనుకొని హ్యాపీగా అలా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్కి వెళ్తాం, కొడతాం, జాబ్లోకి వెళ్తాం. అది సింపుల్ గా అలా అయిపోతుంది, అంత ఈజీగా మనం కొట్టచ్చు. మంచి ఆపర్చునిటీ, మంచి టైం, మెయిన్ థింగ్ మన ఏజ్ ఫ్యాక్టర్. ఈ ఏజ్ లోనే మనం ఏదైనా నేర్చుకోగల. 25-26 దాటిపోతే రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయి సబ్జెక్ట్ నేర్చుకోవాలన్న ఎంథియాసిజం, ఎక్సైట్మెంట్ అది రాదు, క్లారిటీ రాదు. ఇప్పుడే కరెక్ట్ టైం. మనం అనుకుంటాం డిగ్రీ అయిపోయింది కదా, ఏదో ఇంక ఇంట్లో చదివించరు అది ఇది అని చెప్పేసి ఏదో పీజీలు చేసేస్తారు. ఏం ఉపయోగం, పీజీ వల్ల ఉపయోగం ఏమి ఉండదు జనరల్ గా. మేమే చేసాం అంటే మీరు పీజీ చేశారు కదా మీకు ఉపయోగపడుతుంది అంటే ఓకే, మేము ఒక ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఓకే. ఈ టీచింగ్ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళకి పీజీ చేయాలి, ఎంఫిల్ చేయాలి, పిహెచ్డి చేయాలి, మేము చేస్తాం, అది అలా ట్రాక్ వెళ్తుంది. బట్ అందరూ ఈ టీచింగ్ ఫీల్డ్ లో రారు కదా, అందరికీ అంత అవైలబిలిటీ ఉండదు కదా. అందరికీ ఇంకా చదువుకుని ఇంట్లో చదువుకోండమ్మా అని చెప్పేసి అంటారు కదా, జాబ్ చేయండి. అదే 6 months మనం కరెక్ట్ గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొడితే అయిపోయింది కదా. సో ఆల్ రైట్, ఇక్కడ మనం ఈ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి క్లియర్ గా 3 సెక్షన్ టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్ని నీకు వచ్చా రాదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఉంది. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ లో ఏ మోడల్స్ ఉన్నాయి? 2-3 మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్ ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలవా లేదా, అంతే సింపుల్. అలాగే నాలో నేను అనుకున్నా డేటా సఫిషియన్సీ ఉంది, కోడింగ్ ఇన్ఈక్వాలిటీస్ చెప్పాం, ఇన్ఈక్వాలిటీలో చాలా వెరైటీస్ చెప్పాం, అన్ని అక్కర్లేదు, బేసిక్ లెవెల్ అడుగుతాడు. అదే చూద్దాం ఇక్కడ. ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంగ్లీష్ లోకి వచ్చేస్తే లాస్ట్ పాయింట్ అండి, క్లోజ్ చేసేది. ఇంగ్లీష్ లో రీడింగ్ కాంప్రహెన్షన్ అన్నాం కదా, ఎన్ని క్వశ్చన్లు ఇస్తాడు? 8. అన్ని కూడా చూడండి, ఈజీ టు మోడరేట్, ఈజీ టు మోడరేట్, ఈజీ టు మోడరేట్, ఈజీ టు మోడరేట్, అన్ని ఎక్కడ కూడా డిఫికల్ట్ అని కానీ టఫ్ అని కానీ అనే పదం లేదు, ఇవ్వడ కూడా అఫీషియల్ గా వాడిచ్చిందే. అన్ని కూడా ఈజీ టు మోడరేటే. సార్ ప్యాసేజ్ ఉంటుంది కదా, ప్యాసేజ్ ఇచ్చి కింద 8 క్వశ్చన్లు ఇస్తాడు సార్. అలాగా ఎర్రర్ డిటెక్షన్ 5 క్వశ్చన్లు ఇస్తాడు, ఎక్కడ ఎర్రర్ ఉందో కనుక్కోమంటాడు. వర్డ్ యూసేజ్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, 4 స్టేట్మెంట్లు కింద మీద ఇచ్చేస్తాడు, మనం కలిపి ఒక సింపుల్ స్టేట్మెంట్ రాయాలి. వర్డ్ స్వాపింగ్ సేమ్, జంబిల్డ్, పారాజంబిల్డ్ అలా ఉంటుంది. స్వాప్ అంటాం కదా, అంటే మార్చడం. క్లోజ్ సెట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లా ఉంటుంది ఒక ప్యాసేజ్ లో. ఇలా మొత్తం 30 క్వశ్చన్లు. అన్ని కూడా ఎలా ఉన్నాయి? ఈజీ టు మోడరేటే ఉన్నాయి. మరి చేయగలమా లేదా? ఇందులో ఏమైనా లేనిది ఏది ఉంటే చెప్పాను కదా, యాడ్ చేస్తాను, చూస్తూ అన్ని ఉంటాయి. ప్యాసేజ్లు ఉంటాయి, ఎర్రర్ డైరెక్షన్ చెప్పాము, వర్డ్ యూసేజ్ చెప్పాము, సెంటెన్స్ స్వాపింగ్ అనుకుంటే, క్లోజ్ సెట్ అన్ని చెప్పి 1-2 మిస్ అవుతూ ఉంటాయి అంతే. సో ఇది ఇంగ్లీష్ లో ఉండేటటువంటి సిలబస్. వెయిటేజ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. 8 క్వశ్చన్స్ ప్యాసేజ్ అన్న కాబట్టి బాగా చేయాలి. ఎర్రర్ డిటెక్షన్ 5 అన్నాడు కాబట్టి బాగా చేయాలి. ఇది క్లోజ్ సెట్ 5 అన్నాడు కాబట్టి బాగా చేయాలి. మిగతా అన్ని 3-4 అన్ని బాగా చేయాల్సినవే. ఆర్డర్ వైజ్ ఎక్కువ ఏవి క్వశ్చన్లు ఉన్నాయి అవి అలా చేసుకో. ఇక్కడికి వచ్చేస్తే రీజనింగ్ ఎబిలిటీలోకి వచ్చేస్తే చూడండి, పజిల్ అన్నాను కదా, సీటింగ్ అరేంజ్మెంట్ లో రో సీటింగ్ ఏమో 5, సర్క్యులర్ ఏమో 5, ఫ్లోర్ బేస్డ్ ఏమో మొత్తం 15 క్వశ్చన్లు సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ఇస్తున్నాడు. మరి నువ్వు సీటింగ్ అరేంజ్మెంట్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలి? అవునా కదా? కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత వచ్చే సిలాగిజం 3, ఇన్ఈక్వాలిటీస్ చెప్పాము, 4 బ్లడ్ రిలేషన్ 4 ఇస్తున్నాడు, ఆర్డర్ ర్యాంకింగ్ ఇవి ఒక్కొక్కటే కాబట్టి నెమ్మదిగా చేసుకోవచ్చు. అండ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ 4. ఏదైతే ఎక్కువ వెయిటేజ్ ఉందో దానికి ఎక్కువ టైం ఇవ్వండి. ఆ వీడియోస్ చూడండి, దాని మీద టెస్ట్ రాయండి. సింపుల్ అంతే. నువ్వు నీ చేతులు ఇవేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏం డౌట్ ఉన్నా కూడా నాకు అడగండి, నేను చెప్తాను. ఇవన్నీ కూడా చూడు, ఈజీ టు మోడరేట్, ఈజీ టు మోడరేట్. ఇంకా ఈజీ ఇవైతే ఈజీ. ఇంకా ఈజీ టు మోడరేట్ అంటే కొద్దిగా ఈజీ నుంచి కొద్దిగా డిఫికల్ట్ అనే పదమే లేదు అసలు. ఓన్లీ నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే 60 minutes టైంలో ఎన్ని చేయగలవు? 70 చేయగలవా, 80 చేయగలవా, 90 చేయగలవా, 100 చేయగలవా? నీ ముందున్న టార్గెట్ అర్థమవుతుందా? ఆల్ రైట్. సో ఫైనల్ గా వచ్చేస్తే న్యూమరికల్ ఎబిలిటీలో కూడా ఫస్ట్ ఇక్కడ చూడండి, సింప్లిఫికేషన్స్ ఎన్ని కనిపిస్తుంది? 10 సింప్లిఫికేషన్లు రాకపోవడం ఏంటండి మనకి? బిఎస్సి స్టూడెంట్ గా 10th లో చదివాం మ్యాథ్స్, ఇంటర్లో చదివాం 2 సంవత్సరాలు మ్యాథ్స్, డిగ్రీలో 3 సంవత్సరాలు చదివాం. మన క్లాసులే చూస్తాం మ్యాథ్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటావు. సింప్లిఫికేషన్లు 10 టక్ పెట్టేయాలి, చూస్తా ఆన్సర్ పెట్టేసేయాలి. అలా రావాలంటే క్యాలిక్యులేట్ టేబుల్స్ బాగా రావాలి, ప్రొడక్ట్స్ బాగా రావాలి, యాడింగ్స్ బాగా రావాలి, షార్ట్ కట్స్ చెప్పాం. సింప్లిఫికేషన్ క్లాస్ చూడండి, మీకు అర్థమైపోద్ది ఏమేమి రావాలో తెలుస్తుంది. చూపిస్తాను ఆ క్లాస్ కూడా. ఆల్ రైట్. డేటా ఇంటర్ప్రిటేషన్ 5, క్లోజ్ డిఏ డేటా ఇంటర్ప్రిటేషనే. కేసులెట్ అంటే ఇలా ఇస్తాడమ్మా, ఇలా ఇచ్చి అడుగుతాడు. మనకి ఇంటర్మీడియట్ అడిగేవాడు కదా, ఇక్కడ
సంథింగ్ ఒక 20 అని 25 అని ఇలా నెంబర్స్ ఇస్తా ఉంటాడు, 11 10. సో కేసులెట్ అని పిలుస్తాం. రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చి రాంగ్ నెంబర్ కనుక్కోమంటాడు. అండ్ అర్థమెటిక్ అని అంటే అవే మనకి పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్ ఇందాక ఇచ్చాడు కదా ఇక్కడ, ఇవే ఇక ప్రాఫిట్ లాస్, మిక్స్డ్ ఎలిగేషన్, సింపుల్ ఇంట్రెస్ట్, ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి అనమాట టాపిక్. ఓవరాల్ గా ఎన్ని అర్థమెటిక్ 8 బిట్లు అనమాట, 8 టాపిక్ల నుంచి 8. కాబట్టి నువ్వు అర్థమెటిక్ ప్రిపేర్ అయ్యే కన్నా ముందు ఏం నేర్చుకోవాలి తెలుసా? డేటా ఇంటర్ప్రిటేషన్ బాగా నేర్చుకో, ఇలాగ కేసులెట్ ఇది నేర్చుకో, రాంగ్ సిరీస్ బాగా నేర్చుకో, సింప్లిఫికేషన్స్ బాగా నేర్చుకో, 8 లాస్ట్ లో నేర్చుకో, 35 అయిపోయా లేదా? సో దిస్ ఈస్ వాట్ మై డియర్ ఆల్. సో దట్స్ ఆల్. ఎస్బీఐ క్లర్క్ గురించి కంప్లీట్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. లాస్ట్ లో నేను అదే స్టార్టింగ్ లో ఒక హెడ్డింగ్ పెట్టాము, హౌ టు క్రాక్, మరి ఎలా క్రాక్ చేయాలి అనేది. యూజువల్ గా ఒక ఓవర్ వ్యూ, సిలబస్ గురించి ఒక ఐడియా వచ్చింది, వెయిటేజ్ గురించి కూడా ఒక ఐడియా వచ్చింది. నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయాలి, కామెంట్ సెక్షన్ లో ఏమేమి డౌట్ ఉందో తెలియజేయాలి. ఎవ్రీవన్, మై డియర్ ఆల్, సుకన్య గారు, నాగరాజ్ గారు, గంగా, నిహారిక గారు, హేమంత్ కుమార్, జోష్నారెడ్డి గారు, ఎవ్రీవన్, శైలజ గారు అండ్ అనిల్ కుమార్, కళ్యాణి, ప్రసాద్ రెడ్డి అండ్ ప్రసాద్ డార్లింగ్, ప్రభాస్ ఫ్యాన్ అనుకుంటాను బహుశా. నేను కూడా నేమ్ అలా సేవ్ చేసుకున్నాను కాంటాక్ట్. ఓకే, మోనికా గారు అండ్ నితిన్, బిలీవర్ అంటే ఎస్, పేరు తెలియదు కానీ నాకు మొన్నే మాట్లాడాము. ఎస్, హర్షన్ మొన్ననే జాయిన్ అయ్యారు, సురేష్ గారు అండ్ అములు. ఎస్, ఎవ్రీవన్. ఐ థింక్ మీ నిక్ నేమ్స్ కూడా పెట్టుకున్నారు యాప్ లో. అదే ఒక మంచిది యాక్చువల్గా, ఎందుకంటే వాట్సాప్ లో ఉన్న నేమ్ ఇక్కడ ఉంటే మనకు కొద్దిగా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎనీహో, సో స్టార్టింగ్ లో మనం ఏదైతే చెప్పుకున్నామో, సో దీనికి ఒక స్ట్రాటజీ, ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటే చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు అని. ఎస్, డెఫినెట్లీ దీస్ ఆల్ ఆర్ మై పర్సనల్ అడ్వైజ్. అందరికీ అప్లికబుల్ అవ్వచ్చు, కొంతమందికి అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు. సార్ ఇక్కడ నేను ఒక్కొక్క పాయింట్ తీసుకొచ్చి చెప్తా ఉన్నాను. సార్ ఈ ఎస్బీఐ ఈ 50 days లో క్రాక్ చేయొచ్చు సార్, డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండేటటువంటి లైక్ కీప్ డిస్టెన్స్ దానికి ఉండాలి. దేనికంటే మన నెగిటివ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని కాస్త ఈ 50 రోజులు 60 రోజులు పక్కన పెట్టాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంజాయ్మెంట్, పార్టీస్ అని, లేక పార్టీలు అంటే పెద్ద పెద్దవని కాదు, ఏదైనా వన్ డే పార్టీకి వెళ్ళినా కూడా అది పోయినట్టు, అంటే బర్త్డే ఫంక్షన్స్ అని ఏవో ఉంటాయి కదా, అవన్నీ ఆ నెగిటివ్ మైండ్ సెట్. అండ్ మెయిన్ థింగ్ సోషల్ మీడియా అండి. సోషల్ మీడియాని కొద్దిగా అవాయిడ్ చేయాలి. అంటే ఇండైరెక్ట్ గా మిమ్మల్ని అవాయిడ్ చేయమంటున్నారు కదా అని చెప్పి అన్నాను కండి, పనికొచ్చే వాటిని చూడొచ్చండి. ఇలా పనికొచ్చే క్లాసెస్, పనికొచ్చే నాలెడ్జబుల్ వీడియోస్ ఏవైనా చూడొచ్చు. అన్నెసెసరీ అంతా కూడా చూడకూడదు, అసలు అవసరం లేదండి. రీల్స్ అవి కూడా చూడండి, అది కూడా, బట్ యాజ్ పర్ సైన్స్ మనకున్న హ్యూమన్ దీని ప్రకారం, స్టడీస్ ప్రకారం డైలీ చూడవలసిన టైం ఎంత అంటే అండి 20 minutes టైం అంటండి. ఒక్కసారి ఇమాజిన్, 20 minutes మాత్రమే మనం ఏ రోజైనా సోషల్ మీడియా చూసామా లాస్ట్ 4-5 years లో? మినిమం 2-3 hours డైలీ, ఇంకా ఎక్కువ అనుకుంటాను బహుశా. 20 minutes కాదు సార్, నైట్ 2 వరకు చూస్తామని చెప్పేసి అనుకుంటారు. అక్కర్లేదండి మనకి. అంటే ఏమవుతుందని అంటే, మళ్ళీ బయాలజీలోకి వెళ్ళిపోవాలి. మనం రీల్స్ చూస్తున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది మన బాడీలో. ఎక్కువసేపు చెప్పను ఈ టాపిక్, జస్ట్ హాఫ్ మినిట్ లో చెప్పేస్తాను. సో ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రీల్ ఏమొస్తుంది, నెక్స్ట్ ఏమొస్తుంది, అబ్బాయి ఈ వీడియో భలే ఉంది, అరే ఈ ట్విస్ట్ భలే ఉంది, ఈ కామెడీ బాగుంది, ఈ సర్ప్రైజ్. మనం ఆల్గరిథం ఎలా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం, యూట్యూబ్ మనం ఏం చూస్తాం అవే వస్తాయి, అవునా కదా? ఇంటర్నల్ గా అది ఉంటుంది. సో వస్తున్నప్పుడు మనకి ఎనర్జీ కానీ, లేదంటే ఇంటర్నల్ గా సైకలాజికల్ గా మనకి అది ఇంట్రెస్ట్ ఉంటేనే అది చూస్తున్నాం. అదే చదువు దగ్గరికి వచ్చేసరికి మనకి ఇంట్రెస్ట్ ఉండదు. మీకు అర్థమవుతుందా? బుక్ ఓపెన్ చేసి చదవాలి అని అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటని వెయిట్ చేయము. ఈ క్వశ్చన్ ఏంట్రా బాబు రావట్లేదని ఇంట్రెస్ట్ పోయి వదిలేస్తాం అనమాట. ఆటోమేటిక్ గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటాం కదా, కైండ్ ఆఫ్, అంటే సైకలాజికల్. అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ బాడీ పరంగా, ఫిజికల్ గా కాదు, సైకలాజికల్ గా. సో అక్కడేమో ఒక హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ రీల్ తెలియకుండా 5-6 గంటలు చూసేస్తాం. అదే బుక్స్ పట్టుకుంటే మాత్రం 5-6 గంటల తర్వాత 5 నిమిషాలు 6 నిమిషాలు అమ్మో చాలా ఎక్కువ చదివిస్తామని ఫీల్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ట్రై టు అవాయిడ్ ఈ సోషల్ మీడియా అనే దాన్ని. చూడండి, మంచివి ఏవైనా చూడండి, ఓకేనా? అవసరం అయ్యేవి, మన లైఫ్ కు ఉపయోగపడే స్కిల్స్, డాన్స్ లేదా క్లాసెస్, ఇలా చాలా ఉన్నాయి. లాంగ్వేజ్, హిందీని ఇప్పుడు కొత్తగా మనకి 2025 ఎంటర్ అవుతుంది. సో మన రెజల్యూషన్స్ పెట్టుకోండి, మంచి రెజల్యూషన్స్ పెట్టుకోండి. మొన్న స్టూడెంట్ అన్నాడు
2025 రెజల్యూషన్ ఏంటి సార్ అని చెప్పి నేను అడిగితే, సార్ 2025లో మిమ్మల్ని కలుస్తాను సార్ అని చెప్పేసి నేను ఏదో డూప్ వేసుకోవట్లేదు, నిజంగా నేను షాక్ అయ్యాను, నన్ను కాలం ఏంట్రా బాబు అని చెప్పేసి. అంటే ఒక్కొక్కరు రెజల్యూషన్ పెట్టుకోవాలి మనం, అవుతారు తర్వాత విషయం. నేను పెట్టుకున్నాను రెజల్యూషన్స్, అవుతుంది తర్వాత విషయం. అవ్వదులండి, అది అలాగే మనకున్న బిజీ షెడ్యూల్లో రెజల్యూషన్స్ ఏవి అవ్వవు, బట్ అట్లీస్ట్ ట్రై చేయాలి కదా, ఒక ట్రైల్ అయితే వేయాలి కదా. అలాగా మనం పెట్టుకోండి 2025లో SBI క్లర్క్ కొట్టాలి, రెజల్యూషన్ ఫస్ట్ రెజల్యూషన్ పెట్టుకోండి. సోషల్ మీడియాని మాత్రం మై కైండ్ అడ్వైజ్ మై డియర్ ఆల్. సార్ ఎంత బాగా చెప్తున్నారు, మీరు ఏమైనా ఎక్కువ గంటలు చూసి మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్పుకోండి, అలానే అనుకోండి. నేను సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేసి ఇలా నాకు నా టైం వేస్ట్ అయింది అలా అనుకోని, అట్లీస్ట్ నేను చెప్తున్నందుకైనా కొద్దిగా మొబైల్ చూసినప్పుడు నా పేరు నా మొహం గుర్తు తెచ్చుకొని అట్లీస్ట్ ఆ యూసేజ్ కొద్దిగా తగ్గిస్తే ఆ టైము రిమైనింగ్ ప్రిపరేషన్ దాని మీద పెట్టండి. సో ఫస్ట్ పాయింట్ అదే, నెగిటివ్ థాట్స్ నుంచి బయటకు వచ్చేసాయండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నిజంగానే ఇక్కడ నేను చెప్పే స్ట్రాటజీస్ అన్ని కూడా ఆల్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. క్లియర్? సో నెగిటివ్, నేను జాబ్ కొట్టగలను లేదు, ఎందుకు కొట్టలేవు? ఇప్పుడు ఒక 100 మంది రన్నర్స్ వెళ్తున్నారు అనుకోండి, నువ్వు గెలవాలవా లేదా అనేది ముందే డిసైడ్ అయిపోతావు. ఏంటి తెలుసు, అమ్మో పెద్ద రన్నర్స్ వస్తున్నారు, మారథాన్ చేసే వాళ్ళు వస్తున్నారు, నేను పరిగెట్టలేనని చెప్పి. జనరల్ గా ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇన్వాల్వ్ అయితే కదా అట్లీస్ట్ పరిగెట్టగలవో, లేకపోయినా అట్లీస్ట్ ఒక 90 ప్లేస్ వచ్చావా, 80 ప్లేస్ వచ్చావా, ఫస్ట్ ప్లేస్ వచ్చావా, సెకండ్, వెళ్ళి ప్రిపేర్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మొత్తం అంతా మనం సెటప్ అంతా చేసుకొని మన మైండ్ ని బాడీని అన్ని కంట్రోల్ చేసుకొని ముందు రేస్ లోకి అయితే వెళ్ళాలి కదా. ఇక్కడ కూడా అంతే, ముందు నువ్వు ప్రిపరేషన్ చేయకుండా, చదవకుండా, ఏం టైం పెట్టకుండా, ఎఫర్ట్ పెట్టకుండా, ఏది లూజ్ అవ్వకుండా మన ఫంక్షన్స్కి వెళ్ళిపోవాలి, పార్టీలు చేసేసుకోవాలి, మన డైలీ లైఫ్ అంతా అయిపోవాలి. అప్పుడు బుక్స్ తీసి ప్రిపరేషన్ చదువుతుంది. అది ఎంతవరకు సమంజసం అండి? అర్థమవుతుందా? ముందు మనం దీనికి పర్టికులర్ గా కొంత టైం పెట్టాలి, 4-5 hours టైం పెట్టాలి. సో ఆల్ రైట్, కాబట్టి ట్రై టు అవాయిడ్ నెగిటివ్ థింగ్స్. ఇప్పుడు పాజిటివ్ థింగ్స్కి వచ్చేస్తే లైక్ మన వీకర్ అండ్ స్ట్రాంగర్ సెక్షన్స్ తెలుసుకోవాలి సార్ అందరూ కూడాను. ఇది చాలా ఇంపార్టెంట్. వీకర్ సెక్షన్స్ ఏమున్నాయి? రీజనింగ్ లో వీకర్ సెక్షన్ ఉందా, అర్థమెటిక్ లో వీకర్ సెక్షన్ ఉందా, ఎక్కడ ఇంగ్లీష్ లో వీకర్ సెక్షన్ ఉందా తెలుసుకోవాలి. దాన్ని పుల్ చేయండి, దాన్ని బాగా లైక్ పుష్ చేయండి, అంటే ఎక్కువ ప్రిపరేషన్ దానికి ఇవ్వండి. స్ట్రాంగర్ సెక్షన్ ఆల్రెడీ తెలిసింది అనుకోండి, ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ అనుకోండి, కొంతమంది స్ట్రాంగర్ పజిల్ అంత పెద్ద క్వశ్చన్ ఉన్నా చూడగానే డయాగ్రామ్ ఇస్తే తక్కువ ఆన్సర్ చెప్పేస్తారు, కొంతమంది డయాగ్రామ్ వేయకుండా చెప్పేస్తారు. అలాగా మీకు ఏ స్ట్రాంగర్ సెక్షన్స్ ఉన్నాయి మీరే తెలుసుకోవాలి, నేను చెప్పడం కాదు. వీకర్ సెక్షన్ ఏది ఉంది, స్ట్రాంగర్ సెక్షన్ ఏది ఉంది అనేది మనంగా తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలియడం వల్ల ఏమవుతుందంటే సార్, వీకర్ గా ఉన్నవి ఎక్కువ దానికి టైం పెట్టండి, మోర్ టైం పెట్టండి. స్ట్రాంగర్ ఉన్నవనే మాత్రం లైక్ దానికి ఇంకా టైం సేవ్ చేసుకుని ఆ టైం అనేది ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. కాబట్టి ట్రై టు నో వాట్ ఆర్ ద వీకర్ సెక్షన్స్ అండ్ స్ట్రాంగర్ సెక్షన్స్ తెలుసుకుంటే మనకి చాలా ఐడియా ఉంటుంది, కంప్లీట్ అవగాహన అనేది ఉంటుంది. ట్రై టు హ్యావ్ కంప్లీట్ ఐడియా ఆన్ సిలబస్, వెయిటేజ్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, కాబట్టి మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది. అండ్ తర్వాత కూడా కంప్లీట్ సిలబస్ మైండ్ లోకి వచ్చేసేయాలి మనకి. సిలబస్, వెయిటేజ్, ఫార్ములాస్, సెనాప్సిస్, అంటే బేసిక్ నాలెడ్జ్ మీద అంతా కూడా. అర్థమెటిక్ అనగానే డైరెక్ట్ గా అర్థమెటిక్ లోకి వెళ్ళిపోకండి, ముందు అర్థమెటిక్ లో సింప్లిఫికేషన్స్ రావాలి, క్యాలిక్యులేషన్స్ రావాలి, అలా కొన్ని నేర్చుకోవాలి. అది నేర్చుకున్నాక మొత్తం అన్ని 1 by 1 ఒక్కొక్కటి చూడండి. ఓకే, ఇప్పుడు అర్థమెటిక్ అని ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ ఇన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఇక్కడ చెప్పుకున్నాం మనం. లైక్ ఇగో కేస్లెట్ డిఐ మీద ఇస్తున్నాడు, రాంగ్ నెంబర్ సిరీస్ ఉంది. రాంగ్ నెంబర్ సిరీస్ రావాలంటే ఏం రావాలి? స్క్వేర్లు, క్యూబ్లు, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్లు, ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ బేసిక్ నాలెడ్జ్ అంతా మనకు రావాలి. బేసిక్ నాలెడ్జ్ అంటే కంప్లీట్ అవగాహన తెలుసుకోండి, డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోవాల్సిన అవసరం ఏం లేదు. సార్ నాకు డౌట్స్ ఉన్నాయి, ఇవి ఏంటంటే అఫ్ కోర్స్ మాట్లాడదాం. అండ్ హియర్ వి గో విత్ ద లాస్ట్ పాయింట్ అండి. మై కైండ్ అడ్వైజ్ ఈజ్ మేక్ ఎ టైం టేబుల్. ఒక టైం టేబుల్ కానీ మనం మేక్ చేసుకొని యాజ్ పర్ అవర్ కన్వీనియన్స్. నాకు అనుకోండి, నాకు మా అయితే 2-3 గంటల కన్నా ఎక్కువ అవైలబిలిటీ ఉండదు డే అంతట్లో. అంటే అన్ని మన ఈ క్లాసెస్, ఎడిటింగ్ వర్క్స్, వీడియో అప్లోడ్లు మీకు తెలిసే ఉంటుంది. ఇంక రోజంతా ఈ వీటితోనే మనకు అయ్యేది. నాకు డైలీ ఒక 1 hour 2 hour ఉంటే నేను ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుందాము, లేదు ఏదైనా ఒక బయటికి వెళ్దాం, ఒక ఈ వర్క్లన్నీ వదిలేసి, ఫోన్ వదిలేసి ఎక్కడికైనా వెళ్దామని ఒక 1 hour 2 hour ఉండడం చాలా కష్టం అయిపోతుంది. అదే నేను ఒక ప్రాపర్ టైం టేబుల్ వేసుకున్నాను అనుకోండి, ప్రాపర్ టైం టేబుల్ వేసుకుంటే ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ ఫాలో అవుతాను, ప్రాపర్ వర్కౌట్ ఫాలో అవుతాను, ప్రాపర్ క్లాస్ టైమింగ్ ఫాలో, అన్ని ప్రాపర్. అంటే ఎన్ని ఫాలో అయినా అన్అవాయిడబుల్ ఈ
ఈ సునామీ వచ్చి తుఫాన్ వచ్చింది, ఈ వర్షాలు పడ్డాలు, పవర్ కట్లు, అవి మనం ఏం చేయలేము. అట్లీస్ట్ ఉన్నప్పుడు మనం అట్లీస్ట్ దాన్ని ప్రాపర్ టైం అంటే మన దగ్గర ఉండే 3 నుంచి 5 గంటలు పక్కాగా ఉంటుందండి. లేదని మాత్రం వాళ్ళకంటే ముందే చెప్తున్నాను. అర్థమైందా? ఎవరి దగ్గరైనా 3 to 5 అవర్స్ ఫ్రీ టైం అనేది డేలో ఉంటుంది. దాంట్లో చదవండి, మీ పనులన్నీ చేసుకోండి, ఏది వద్దనట్లేదు. కాకపోతే పనులన్నీ చేసుకున్నాక ప్రిపేర్ అవ్వడం కాదు, ప్రిపేర్ అయిన తర్వాత పనులన్నీ చేసుకోండి. నేను చెప్పేది అదే ఎప్పుడు కూడా అందరికీ. కాకపోతే ఫర్ ఆర్ కన్వీనియన్స్ మారిపోయింది కాబట్టి అంత ఓల్డ్ ఫ్యాషన్ పోయింది, అంత కొత్తగా వచ్చాయి నన్ను. కాబట్టి 3 to 5 ఏదైతే మనం అనుకున్నామో దాన్ని మనం ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా కానీ ప్లాన్ చేసుకొని మనం డైలీ ఈ 3 సార్ 1 hour 1 hour 1 hour లేదా 1.5 hour 1.5 hour 1.5 hour ప్రిపరేషన్ టైం టేబుల్ వేసుకొని చేయండి. 100కి 100% జాబ్ అనేది ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ మై డియర్ ఆల్. అండ్ హియర్ వి గో విత్ ఇవి నాకు తెలిసిన కొన్ని మీకు కూడా ఐడియా ఉంటాయి, కొత్తవేం కాదు, ఇవి చిన్నప్పటి నుంచి చేస్తున్నవే. ఒక సిలబస్ ప్లాన్ ప్రకారం తెలుసుకొని మంచి టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఏం డౌట్స్ ఉన్నా కూడా అడగండి. అండ్ హియర్ వి గో విత్ లాస్ట్ లో ఒక 1 minute ల్యాబ్ చూసేసి వీడియో అయితే స్టాప్ చేసేస్తాను. అండ్ అందరికీ మనకు తెలిసిందే, ఇక్కడ మీరు ఆల్రెడీ లైక్ మన యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు. సో లైక్ కోర్సెస్ లో మనకి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి లైక్ మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ యాప్ లో ఉంటాయి, హ్యాపీగా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాప్ లో కానీ మీరు సెర్చ్ లో SBI అని కొట్టారు అనుకోండి, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఉంటుంది అక్కడ కోర్సు. తీసుకోండి, అక్కడ అబ్జర్వ్ చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ కోర్స్ అనేది మన యాప్ లో రెడీగా ఉంది. అటు ఇప్పుడు వరకు ఈ రీజనింగ్ ఇక్కడ చూడండి, అర్థమెటిక్ ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ ఇక్కడ చూడండి అని చెప్పాను కదా. ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి యాప్ లో ఉంటాయి, మీరు చూసేసుకోవచ్చు. తీసుకోలేని వాళ్ళు కూడా ఎలా చూడాలో, అంటే యాప్ ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. కంటెంట్ లో మనకి అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ సార్, ఇక్కడ నేను రాయడానికి అవ్వదు, అంటే యాప్ లో ఉన్నాం కదా. సో 244 అని కనిపిస్తుంది, నా నెత్తి మీద కనిపిస్తుంది మీకు కంటెంట్ కింద 244 అని చెప్పేసి. అంటే ఇంత కంటెంట్ ఉందండి కంప్లీట్ గా. కంటెంట్ మీద కూడా నేను క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవ్వండి కాంపిటేటివ్ వీడియోస్ లో మనకి కంప్లీట్ గా లైక్ ఏంటేంటి సార్ ఇప్పుడు స్టడీ ప్లాన్స్, ప్రిపరేషన్ ప్లాన్స్, మన యాప్ ఎలా యూజ్ చేయాలి, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ క్లాసెస్ మనం చెప్పుకున్నాం కదా ఇందాక టాపిక్స్ అవి కూడాను. సో ఆ టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ చూడవచ్చు నన్ను. పార్ట్నర్షిప్, బోర్డ్ స్ట్రీమ్స్, స్పీడ్, డిస్టెన్స్, టైమ్, మొత్తం అన్ని ఇక్కడ లైన్ గా క్లాసెస్ ఉన్నాయి. సో క్లాసెస్ ఉన్నాయి, మరి ప్రిపరేషన్ చేయడమే లేట్, అర్థమవుతుందా? సో మొత్తం అన్ని చూడండి. అండ్ తర్వాత వచ్చి రీజనింగ్ తో పాటు ఇంగ్లీష్, ఇవ్వండి ఇంగ్లీష్ వీడియోస్, తర్వాత వచ్చేసి లైక్ రీజనింగ్ అనే కాంపిటేటివ్ PDFs, తర్వాత రీజనింగ్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి కానీ లాస్ట్ లో టెస్ట్ సిరీస్, అర్థమెటిక్ టెస్ట్ సిరీస్, అడ్వాన్స్ మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ అన్ని ఉన్నాయి. మోడల్ పేపర్స్ కూడా ఇంక ఇవి రాలేదు, వచ్చాక యాడ్ చేస్తాను. సో మొత్తం అన్ని కూడా హ్యాపీగా మన ఈ SBI కోర్స్ లో కంప్లీట్ గా ప్రిపేర్ అవ్వచ్చు. మై డియర్ ఆల్, దిస్ ఈస్ ద రైట్ టైం టు క్రాక్ అని చెప్పొచ్చు. సో కాబట్టి అందరూ కూడాను కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి ఖచ్చితంగా మంచి ప్రిపరేషన్ అనేది చేయండి. ఇలా యాప్ లో మనం హ్యాపీగా చూసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ మై డియర్ ఆల్. సో నాకు తెలిసినటువంటి కొన్ని ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఇవైతే మనం చేయొచ్చు. సో SBI అనేది లైక్ ఇట్ ఈస్ వెరీ ఎలా అంటామంటే, ఓన్లీ ద థింగ్ ఈజ్ కరెక్ట్ గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకొని ఎగ్జాక్ట్ గా టైం ని యూటిలైజ్ చేసుకుంటూ ఎగ్జామ్ లో కూడా కొద్దిగా స్పీడ్ ని మెయింటైన్ చేయండి. ఎప్పుడు కూడా స్పీడ్ అనేది ఉండాలండి. నౌవే డేస్ స్పీడ్ లేకుండా ఏమైనా ఉందా? అవునా కదా? స్పీడ్ లేకుండా అంటే ముందరగా ఉండాలి ప్రతిదానికి మనం. సో రెజల్యూషన్ అదే పెట్టుకోండి. నాకు తెలిసి 2025 రెజల్యూషన్ ఏం పెట్టాలి తెలుసా? డిలే చేయకుండా ఉండడం, దేన్ని డిలే చేయకూడదు. SBI కొడదాం అనుకున్నాం, ప్రిపేర్ అవుతున్నాం, సరే రాలేదు, వచ్చేయాలని ఏం లేదు కదా, రాలేదు. నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ ఉంది కదా IBPS, సరే రాలేదు. SSC, CGL, CHSL, MTS, CPO చాలా 2025 క్యాలెండర్ కూడా వచ్చింది, జాబ్ క్యాలెండర్ కూడా వచ్చింది, 2025 జాబ్ క్యాలెండర్ కూడా వచ్చిందంటే ఎవరిది లేట్, మందే కదా. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి హ్యాపీగా లైక్ డౌట్స్ ఏమున్నా కూడా అడగండి, డౌట్స్ ఏమున్నా అడగండి, ఎప్పుడు చెప్తాను నేను, డౌట్స్ ఏమున్నా కూడా అడగండి. స్టూడెంట్స్ కొంతమంది అయితే నమ్మరు మీరు, పైన నేను యాప్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగ, అదేం చూడరు, ఏమైనా డౌట్ వస్తే డైరెక్ట్ గా అంటే నేనే అడుగుతున్నాను ప్రతిసారి కూడా, సార్ డౌట్స్ ఏమైనా ఉన్నాయో అడగండి, పలానా రోజు లైవ్ సెషన్ ఉంటుంది, లేదా పలానా రోజు డౌట్ సెషన్ ఉంటుంది, ప్రతి నేను అంటే మీరు ఇనిషియేట్ చేయాలి. ఇప్పుడు నా వరకు నేను అసిస్టెన్స్ ఇవ్వడం, గైడెన్స్ ఇవ్వడం వరకు నేను 70% ఇచ్చినప్పుడు మీరు 30% ఇవ్వాలి కదా, ఎఫర్ట్ పెట్టాలా లేదా. సో మై కైండ్ అడ్వైజ్. సో నా దగ్గర కోర్స్ తీసుకోవాలని ఏం లేదు, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఓకే, బయట కూడా తీసుకున్న స్టూడెంట్లు కూడా మన దగ్గర తీసుకుంటున్నారు.
అది నిజంగా చాలా గొప్ప విషయం నాకైతే ఇంటర్నల్ గా. అంటే మీకు జనరల్ గా తెలియదు కానీ మొన్న మణికంఠ పేరు గుర్తు రావట్లేదు, అంటే క్లాస్ మైండ్ సెట్ తో ఉన్నాం కదా. సో తను నేను చెప్పగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను యాక్చువల్గా. అదే ఈ మన బిలీవర్ అని చెప్పాను కదా, తనని పేరు గుర్తులేదు, రామ్ ఏదో అనుకుంటాను. సార్ నేను నంద్యాలలో ఇన్స్టిట్యూట్ లో వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ ఇన్ మన తెలుగు స్టేట్స్ లో బ్యాంక్ జాబ్ కొట్టాలంటే అక్కడికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన స్టూడెంట్ సార్ ఇక్కడికి వచ్చిన మీ క్లాసెస్ నాకు మైండ్ లో తిరుగుతున్నాయి, డిగ్రీలో మీరు విన్నాను, మన డెమోస్ కూడా మీరు చూస్తే చాలా బాగా చెప్పారు, చాలా నీట్ గా ప్రతిదీ కూడా చెప్తున్నారు అని అంటే అలాంటి ఎఫర్ట్ పెట్టి నేను ఇస్తున్నప్పుడు మరి మీరు మినిమం ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్ లో అనుకోండి మన క్లాసెస్ రాలేదు, 10-15 క్లాసులు ఉన్నప్పుడు క్లాసెస్ మనకు పెట్టడానికి ఇబ్బంది అయ్యాయి, డిగ్రీ అన్ని కంప్లీట్ అయిపోయి. ఇప్పుడు కాంపిటేటివ్ కూడా ఆల్మోస్ట్ 200+240 కంటెంట్ ఉందనంటే మరి మీరు స్టార్ట్ చేయాలా లేదా? మై రియల్ లైక్ కైండ్ అడ్వైజ్ అండి, నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. ఎందుకనంటే జాబ్ కొడితే మనం బాగుంటాం, మన ఫ్యామిలీలో మన కెరియర్ లో మీరే ఫస్ట్ మిలీనియర్ అవుతారు, మీరే ఒక మంచి సెటిల్ అయినట్టు మీ దగ్గర నుంచి ఇక మారిపోవాలన్నమాట. తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయండి, ప్రాబ్లమ్స్ లేకుండా ఏమి ఉండవు బేసికల్ గా. ఇప్పుడు మీకు కనిపిస్తుంది నేను కూడా ఏ ప్రాబ్లం ఫేస్ చేసేయకుండా ఇక్కడికి రాలేదు, కాకపోతే చెప్పుకోము ఎప్పుడు కూడా. ఏంటంటే కష్టాన్ని మనం చెప్పుకొని పైకి రాకూడదు, కష్టపడి పైకి రావాలని చెప్తా ఉంటారు, ఇది నేను బాగా నమ్ముతాను. అంటే నాకు ఒకరు చెప్పారు ఇన్స్పైరింగ్, సో నేను నమ్ముతాను అదే. ఎందుకంటే నేను ఎప్పుడు సరదాగా ఈ స్టేటస్లు ఏవి పెట్టినా కూడా ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం ఏవో మంచి మంచి స్టేటస్లు పెడతాం, కానీ సాడ్ స్టేటస్లు కానీ అంటే అక్కర్లేదు, నాట్ రిక్వైర్డ్. నువ్వు ఆ సాడ్ గా ఉన్నావని చెప్పేసి సాడ్ స్టేటస్లు వెతుక్కొని డౌన్లోడ్ చేసుకొని పెట్టాల్సి టైం, అవన్నీ టైం వేస్ట్ పనులదు. మన లైఫ్ ఏంటి, మనం ఎగ్జాక్ట్ గా మనకేం కాదు. చాలా ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా మంది అబ్బాయిలు అంటున్నాను కానీ సరే ఇలా మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, కానీ చదవడానికి కావట్లేదు, ఏం చేయాలని చెప్పి వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ లో కూడా చదవాలి, నేను ఒక కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అంటా ఉంటే నిజంగా నాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది అనమాట. పిల్లల వైపు నుంచి కూడా స్టూడెంట్స్ వైపు నుంచి కూడా మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్తున్నప్పుడు అబ్బా మీరు ఇలా నేను మీరు చదవాలనుకున్న దానికే నేను ఫిదా అయిపోయానండి. అసలు ఆ థాట్ రావడం కూడా గొప్ప విషయం. ఇలాంటి 10 years గ్యాప్ ఉంది సార్, 8 years గ్యాప్ ఉంది, నేను జాబ్ కొట్టగలను లేకపోతే నేను ప్రిపేర్ అవ్వగలను అని చెప్పేసి అడుగుతున్నాను. నిజంగా రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ టు ఎవ్రీవన్. సో మంచి టైము మీ లైఫ్ మీద మన లైఫ్ అండి, ఇది ఖచ్చితంగా మనం టర్న్ చేయాలి. అంటే అఫ్ కోర్స్ ఆస్తులు ఉన్నాయి అవి ఉన్నాయంటే వేరే విషయం, ఉన్నా కూడా మన లైఫ్ కి మనకి ఒక జాబ్ ఉండాలి, మంచి జాబ్ ఉండాలి. మనం వ్యాపారాలు పెట్టుకొని బిజినెస్లు పెట్టుకొని ఏం చేయలేము. అవి ఇప్పుడు 50-60 లక్షలు పెట్టేసి ఒక కంపెనీలు పెట్టేసి వెనకాల ఉంటే ఓకే, కానీ లేనప్పుడు మనం అట్లీస్ట్ ఒక మంచి సెక్యూర్ లైఫ్ మన ఫ్యామిలీకి ఇవ్వాలి, లేదా మన ఫర్దర్ లైఫ్కి ఇవ్వాలి, మనతో పాటు నెక్స్ట్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి ఇవ్వాలి అని అంటే మనం ఎంత స్టెబిలిటీగా ఉండాలో చూడండి. కాబట్టి ట్రై టు అవాయిడ్ ఆల్ ద నెగిటివ్ థింగ్స్ ని అవాయిడ్ చేసి లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. యూజువల్ గా ఏంటంటే ఆఫ్లైన్ లో ఇవి చెప్పగలుగుతాం, ఆన్లైన్ లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆన్లైన్ అనుకోండి, కాలేజీలో చెప్పేటప్పుడు నేను లైవ్ సెమినార్స్ ఇచ్చేటప్పుడు నాకు వాళ్ళ ఏమంటాం దాన్ని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ రెస్పాన్స్ అది తెలుస్తుంది. మధ్యలో క్వశ్చన్స్ అవి అడుగుతూ ఉంటాను. లైవ్ సెమినార్స్ నాకు చాలా బాగుంటాయి యాక్చువల్గా. యూజువల్ గా నేను ఒక స్పీకర్ని కాబట్టి చాలా ఎఫెక్టివ్ గా, అఫ్కోర్స్ అప్పుడు కూడా బాగానే మాట్లాడుతున్నాను, కాకపోతే తెలియదు ఇప్పుడు నేను ఎలాగా కెమెరా చూసి మాట్లాడాల్సి వస్తుంది యూజువల్ గా. సో బట్ ఎనీహో, సో ఐ హోప్, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే మీకు అర్థమవుతుంది కదా అనేసి ఇంకేం లేదు. సో ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్స్, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ రోజే అప్లై చేసుకొని హ్యాపీగా స్టార్ట్ చేయండి క్లాస్ అయితే, లైక్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఏం డౌట్ ఉన్నా కూడా నాకు అడగండి. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు కూడా లైక్ ఏదో కామెంట్ పెట్టారు, తెలుసు సార్ చూసి ఆశనే చేస్తారని. సో లైక్ ఏమి డౌట్ ఉన్నా కూడా, ఎప్పుడు మీకు ఏం డౌట్ ఉన్నా కూడా ఆల్వేస్ కొద్దిగా లిటిల్ బిట్ డిలే అయితే ఉంటుంది. అంటే ఆ విత్ ఇన్ డేలో నేను రెస్పాండ్ అయ్యి మీ డౌట్స్ అవి క్లారిఫై చేస్తాను. నిన్న కూడా దుర్గా భవాని గారు అనుకుంటాను ఒక అర్థమెటిక్ క్వశ్చన్ పెట్టారు, విత్ ఇన్ మినిట్స్ లోనే. ఇది చెప్పుకోవడానికి అయితే నార్మల్ గా, కానీ వీడియోలో చెప్తున్నాను అంటే ఎగ్జాక్ట్ గా తను కూడా ఉన్నారు. సో డౌట్ అడగగానే వెంటనే వీడియో చేసి విత్ ఇన్ మినిట్ లో చేయగానే వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సార్ భలే అర్థమైంది సార్, నరసింహ అనుకుంటే తను కూడా అడిగారు అర్థమెటిక్, సార్ క్వశ్చన్ ఉంది పెద్ద ఉంది అర్థం, వెంటనే వీడియో చేసి డగడగమని ఇలాగే సేమ్ ఇదే ఇంటర్ఫేస్ తో వీడియో చేసి ఇక్కడ నేను ఇలాగ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టగానే ఈజీగా. అంటే మీరు అడగండి, మీ డౌట్స్ క్లారిఫై చేసుకుని నాకు అడగండి, ప్రతిదీ కూడా మనం లైక్ సాల్వ్ చేసుకోగలిగితే మాత్రం 100% కొట్టొచ్చు. ఎక్కడెక్కడోలో లైక్ సాఫ్ట్వేర్ జాబ్ వీళ్ళందరూ ఆ జాబ్లు వదిలేసి బ్యాంకింగ్ మీద పడ్డారండి.
అర్థమవుతుంది. లక్షల జీతాలు తీసుకున్నాడు కూడాను 30,000 40,000 వస్తే చాలు అనుకుంటున్నాడు. ఎందుకంటే బయట జాబ్స్ అంత టార్చర్, అంత ప్రెజర్ ఉంది. అర్థమవుతుందా? ఇది ఒక సేఫెస్ట్ జాబ్. ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం వదలకూడదు, కుమ్మేయాలన్నమాట. ఆల్ రైట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిగ్ ఆపర్చునిటీ అనే చెప్పుకుంటాను ఎప్పుడు కూడాను. సో ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కూడాను, మీరెక్కడో నేనెక్కడో తెలియదు, ఎవరు ఎలా ఉంటారో కూడా తెలియదు, కానీ ఎవ్రీ టైమ్ నాకు ఒక మంచి ఆపర్చునిటీ అని అనుకోండి. డే 1 ఏదైతే అనుకున్నానో ఈ డే ఒక 4-5 సంవత్సరాల పైన అవుతుంది ఎప్పుడు చెప్పేదే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అన్ ఆపర్చునిటీ టు డీల్ ఇలా మనం మాట్లాడుకునేందుకు. అండ్ యాజ్ యూజువల్ గా మన క్లాసెస్ లో రిమైనింగ్ పెండింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చెప్పేసుకుందాము. కోర్స్ ఎవరైతే ఆల్రెడీ కొత్తగా ఎవరైనా, అందరూ పాత వాళ్ళే, తెలిసిన వాళ్ళు చూస్తున్నాను కదా, కొత్తగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, కొలీగ్స్ వాళ్ళకు కూడా చెప్పండి. ఖచ్చితంగా ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ఉంటారు. మంచి కోర్సు, మంచి సర్వీస్ తో పాటు మనం ఇచ్చేటటువంటి మంచి లైవ్ క్లాసెస్ చాలా బాగుంటాయి. అన్ని చూసే ఉంటారు. డెమో ఏదైనా చూస్తారంటే చెప్పండి. సో బెస్ట్ ప్రైజ్ లోయెస్ట్ ప్రైజ్ ఎప్పుడు తగ్గించే చేస్తాము సార్. నేను మొన్న ఒక స్టూడెంట్ కూడా అడిగారు, లాస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఎక్కువ చెప్పను సార్, మా ఫ్రెండ్ జాయిన్ అయ్యారు కదా, నాకు 500 కన్సెషన్ ఇవ్వండి అన్నారు. అప్పుడు నేనేమన్నాను తెలుసా, 500 మీరే కట్ చేసుకుని నాకు పేమెంట్ చేయండి అని చెప్పాను. కాబట్టి ఇందులో ఎటువంటి రకం, ఎందుకంటే మీకు 500 1000 వస్తుందని అంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అడిగి తీసుకున్నారు అన్నది కాదు, అట్లీస్ట్ ఓకే ఏదో ఉపయోగపడుతుంది. ఆ 1000 రూపీస్ పెట్టి ఏదో ఒక బుక్స్ కొనుక్కుంటారు, ఏదో ఒకటి ఏదో మంచిది కొనుక్కుంటారు. అలా అడిగారంటే ఖచ్చితంగా మనీ వాల్యూ తెలుస్తుంది. అడగలేదంటే మనీ వాల్యూ తెలియదని కాదు, ఎలా అయినా చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ, డజంట్ మ్యాటర్, ఏం కాదు. కానీ 500,000 మాకు 20% ఏమంటారు దాన్ని, స్టూడెంట్ ఫ్లాగ్ ఏదో అంటారు, నాకు మన ఆఫ్ అదే అలా ఏమేమో క్యాష్ బ్యాక్ అనా, క్యాష్ బ్యాక్ ఇవ్వండి సార్. సరే మీరే క్యాష్ బ్యాక్ కాదండి, మనీ మీరు కట్ చేసుకుని నాకు కోర్స్ ఫీ చేయండి అని చెప్పాను. సో డజంట్ మ్యాటర్. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ అందరికీ చెప్పండి. అండ్ ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదు కోర్సెస్ లో, మన కోర్స్ గురించి ఆల్రెడీ చూపించాం యాప్ లో, అఫీషియల్ గా డైరెక్ట్ గా మన కోర్స్ అంతా కూడా క్లియర్ గా కనిపిస్తుంది. లోవెస్ట్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ లో తగ్గించేద్దాం. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కూడా ఉంది కాబట్టి మన ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి. ఐ హోప్ ఎవ్రీ వన్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా టాపిక్ మర్చిపోయినా, ఇంకా ఏదైనా విషయం మాట్లాడకపోయినా నాకు అడగండి. నేనైతే మన వాట్సాప్ లో యాజ్ యూజువల్ గా మన దాంట్లో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరికీ కూడా నిహారిక గారు, ఎవ్రీవన్, సుకన్య గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ లాస్ట్ వరకు ఉన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. గంగా గారు అండ్ జోష్నా గారు, శైలజ గారు, ఎవ్రీవన్. అనిల్ కుమార్ స్పెట్స్ పెట్టుకోలేదు, క్లియర్ గా కనిపించట్లేదు. ప్రసాద్ రెడ్డి, ప్రసాద్ డార్లింగ్, హర్షన్, సురేష్ గారు, అమలు, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి వరకు విన్నారు. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా నాకైతే అడిగేసేయండి. ఇంతటితో ఈ లైవ్ అనేది క్లోజ్ చేస్తాను. యాజ్ యూజువల్ గా మన క్లాసెస్ లోకి మనం వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ టైం, ఆల్ ద వెరీ బెస్ట్. అందరికీ కూడా అప్లై చేయండి, ఖచ్చితంగా అప్లై చేయండి, ఎగ్జామ్ అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే మనకు ఏంటి అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ.